పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఒక అమ్మాయిని, హిందూ అమ్మాయిని ముస్లింగా మార్చి, ఆమెని పెళ్లి చేసుకొని, కొన్ని సంవత్సరాల పాటు సంసారం చేసి, ఆమెను వదిలేసి ఇంకొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న ఆమె కరాటే కళ్యాణ్ నేతృత్వంలో ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడం జరిగింది. అతడు వీసా గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ అంశంపై ఇట్లాంటి లవ్ జిహాద్ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి మేడం ఒక 8 సంవత్సరాలు పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి వచ్చి ఇక్కడ 8 సంవత్సరాలు హిందూ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకొని ఇదంతా ఏంది అసలు? దాన్ని చూస్తే షాకు గురవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటి అసలు? ఇందులో వైఫల్యం అందరిది ఉండండి. ఆ! ఒక్కరిని అనడానికి తప్పు. హ్మ్. ఇప్పుడు అతను ఇక్కడికొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వేరే దేశం నుంచి ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వచ్చాడు. వీసా అయిపోయినంక కూడా మన దేశంలోనే ఉంటున్నాడు అనంటే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, భద్రతా సిబ్బంది వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అది వాళ్ళ వైఫల్యం. దాంతో పాటుగా ఒక ఇంట్లో అయితే అతను ఉంటున్నాడు. నివసించడానికైతే ఒక ఇల్లుంది. ఆ ఇంటికి కిరాయికి ఇచ్చిన వాళ్ళో, లేకపోతే అతనికి ఇల్లు అమ్మిన వాళ్ళో, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎవరు అని చెప్పి అడగకుండా వాళ్ళకెందుకు ఇచ్చారు? అది వాళ్ళ తప్పు. అతను ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వేంది, నీ బ్యాక్‌గ్రౌండ్ ఏందని తెలవకుండా ఆళ్ళకి ఉద్యోగాలు ఇయ్యడం వాళ్ళ తప్పు. దాంతో పాటు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. అదేమంటారు, ప్రేమ అంటే గుడ్డిది అని మాట్లాడతాం గానీ, మరీ వాడు ఇండియావోడా, వాడు పాకిస్తానోడా, వాడు మంచోడా, వాడు రాక్షసుడా అని తెలవకుండా ఉంటే కూడా ప్రేమ ఎందుకండి? అవసరమా నిజంగా కూడా సమాజానికి? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయికి ఇప్పుడు పిల్లలు పుట్టారు. దాని తర్వాత మళ్ళా ఈ అమ్మాయిని కాదని చెప్పి ఇంకొక అమ్మాయి దగ్గరికి వాడెళ్ళాడు. మళ్ళీ అట్లాంటి రాక్షసుడు నీ పిల్లలకు తండ్రి కదా! నీ పిల్లలకు నువ్వేం సమాధానం చెప్తున్నావు? ఆ అమ్మాయి కూడా ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. అరే, నేను నా పిల్లని పెంచి పోషిస్తున్నాను. ఆ పిల్ల 20 సంవత్సరాలు నా దగ్గరుండి నన్ను కాదని పోతుంది. అట్లాంటి పెంపకం నేను చేశానా అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. అందరూ కలిసికట్టుగా ఉంటేనే మన సమాజం బాగుపడుతుంది. ఈరోజు చార్మినార్‌లో, చాంద్రాయన్ గుట్టలో చాలామందున్నారు. బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు పైన వారం రోజులలో అందరూ వెళ్ళిపోవాలి అనంటే, ఉన్న వాళ్ళందరూ కూడా అదే పొగ ఏస్తే ఎలకలు బయటెళ్ళినట్టు అందరూ బయటికెళ్ళారు. అరే, మేము 30 ఏండ్ల నుంచి ఉన్నాం, మేము ఆడున్నాము. అరే, అమ్మాయిలేమో ఇక్కడోళ్ళు. పెళ్ళేమో పాకిస్తాన్‌లో చేసుకుంటది. కానీ అమ్మాయి మళ్ళా ఇక్కడనే బతుకుతది. అరే, నువ్వు పెళ్ళైనాక నువ్వు పోవాలి కదా! నువ్వెందుకు బతుకుతున్నావు ఈడ? కానీ పెళ్లి మాత్రం పాకిస్తానోళ్ళని చేసుకుంటారు. బతకడం మాత్రం భారతదేశంలో బతుకుతది. ఎందుకంటే ఆడ తిండి దొరకదు కదా ఆళ్ళకి. ఈడైతే తిండి దొరుకుతది, అన్ని ఉచితాలుంటాయి. అరే, తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏమన్నా చేయొచ్చు ఈడైతే భారతదేశంలో. ఆడైతే నోరెత్తి మాట్లాడలేరు మహిళలు. కాబట్టి ఇక్కడ బతుకుతారాళ్ళు. ఇవన్నీ హిపోక్రెట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ గూడా మన సమాజంలో మన పని గూడా, ఇప్పుడు మీరే గాని ప్రతి ఒక్కరు గూడా తప్పు జరుగుతుందంటే ఎందుకు తప్పు జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరం ఆలోచించాలి. ప్రతి ఒక్కరం ఎదురు తిరిగి మాట్లాడాలి. అరే, ఇది కేవలం ఏంది మిలిటరీ వాళ్ళే చూసుకోవాలి, కేవలం సెక్యూరిటీ వాళ్ళే చూసుకోవాలి, మనకెందుకు అని చెప్పి మనం పోవద్దు. సమాజంలో వాళ్ళు ఉన్నారు అనంటే నష్టం మనకే జరుగుతుంది. రేపు అక్కడ మన పిల్లలు కూడా కావచ్చు, మన పిల్లలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆలోచించి ఇట్లాంటి వాళ్ళని వెలికి తీసి బయటికి పంపించాల్సిన అవసరం నిజంగా కూడా ఆసన్నమైంది. మేడం ఒక మాట చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలు మామూలుగా అతను పాకిస్తాన్ వ్యక్తి అని తెలిసినప్పటికీ ఆమెను లవ్ చేసింది. లవ్ చేసిన తర్వాత మతం మార్చుకుంది. మతం మార్చుకొని కొన్నేళ్ళు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు నా భర్త పాకిస్తాన్ వ్యక్తి ఈ విషయం బయటికి తీసుకొచ్చింది కదా! ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు ఎట్లా వాళ్ళు వాళ్ళ మనసును మార్చుకుంటున్నారు? పాకిస్తాన్ అబ్బాయి వైపు లవ్ చేయడానికి కారణం ఏమైయుండొచ్చు ఇప్పుడు ప్రెజెంట్ అమ్మాయిలు? అంటే జనరల్‌గా గూడా అండి, ఇప్పుడు అమ్మాయిలనే గాదు, ఎప్పుడైనా సరే అండి, ప్రేమ గుడ్డిది అని జెప్పి అందుకే అంటారు గదా! ఆ ప్రేమ ఉన్న టైంలో దానికి తోడు ఆ యంగ్ ఏజ్ యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఇనరు ఎవరు. అరే, నేను జేసిందే రైట్, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే పోతారాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతదో, అరే అప్పుడు నేను తప్పు చేశాను అని అనుకుంటారు. అయితే చరిత్రలో మనం ఎన్నో జూస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి గూడా ఈ విషయాలు చెప్తూనే ఉన్నాం బయటికొచ్చి. ఇంతకు ముందంటే చెప్పకపోయేవాళ్ళం. మీలాగా మీడియాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఊర్లలోకి చేరలేదు ఇట్లాంటి విషయాలన్నీ. ఇప్పుడు అందరం కూడా అవైలబుల్‌గా ఉన్నాము. పొద్దున్న లేస్తే ఫోన్‌లల్ల చూస్తున్నారు. అన్యాయం జరుగుతుంది మన బిడ్డలకని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికి కూడా మేలుకోకపోతే మూర్ఖత్వం అని అనుకోవాలి. ఒక్కసారి చేస్తే అది తప్పు. అదే తప్పు మళ్ళా మళ్ళా చేస్తే నువ్వు మూర్ఖుడివి అని చెప్పి అర్థమైపోతుంది. మళ్ళీ ఇయాల అమ్మాయిలు మూర్ఖురా? లేకపోతే మోసం చేసిన వాళ్ళు తెలివైనంత వాళ్ళా అని చెప్పి మన సమాజం కూడా నిర్ణయించుకోవాలి. మేడం ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ దగ్గర డాటా ఉంటది గదా! ఇప్పుడు పలానా వీసా మీద విజిటింగ్ వీసానా, లేకుంటే ట్రావెల్ వీసానా వచ్చి ఇక్కడే ఉండిపోయినా గానీ, వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళని గుర్తించడంలో ఎక్కడ వ్యవస్థ విఫలమవుతా ఉన్నది. వ్యవస్థ ఒ విఫలం.
ఒక పాకిస్తానే కాదు ఆఫ్రికా నుంచి కావచ్చు, కెనియా నుంచి, టాంజానియా నుంచి ఇట్లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు. వాళ్ళు డ్రగ్స్ సేల్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఉంటున్నారు. నైజీరియాలో ఉంటున్నారు. మరి దీనికి సంబంధించి హైదరాబాదు పోలీస్ వ్యవస్థ కావచ్చు, భద్రతా వ్యవస్థ కావచ్చు కొంత లోపం ఉందని మీరు అనుకుంటున్నారా? అది వైఫల్యమే. క్లియర్ కట్‌గా అది వైఫల్యమే. ముఖ్యంగా చెప్పాలంటే, ఈరోజు మన సమాజంలో ఒకవేళ ఏవైతే ప్రభుత్వ శాఖలలో ఉన్నారో, ఆళ్ళు గిట మంచిగా చిత్తశుద్ధితోటి, పారశుద్ధ్యతోటి ఆళ్ళు పని చేసునుంటే, ఈరోజు మన దేశం ఇట్లా కాకపోయేది. వాళ్ళు సరిగ్గా చేయలేదు, గవర్నెన్స్ బాలేదు కాబట్టే ఇట్లా అయ్యింది. కాబట్టి మెల్లమెల్లగా ఇంప్రూవ్‌మెంట్స్ అవుతున్నాయి. కానీ ఇంకా గూడా జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్, తెలంగాణ చూసుకుంటే, ఎవరైతే ఉద్యోగస్తులున్నారో, ఈ ఒక పర్సన్ మీ హైదరాబాద్‌కొచ్చి ఉంటున్నారు. వీళ్ళ వీసా అయిపోయింది అంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటది. ఆ వీసా అయిపోయిన తర్వాత వీళ్ళు ఆఫీసర్‌లను పంపించి వీసా అయిపోయినంక గూడా నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని చెప్పి కనుక్కోవాలి. కానీ మన ఆఫీసర్‌లు పంపించరు. వాళ్ళ ఆఫీస్‌లల్లో ఏసీ రూమ్‌లలో కూసోవడమే గానీ, వచ్చి పబ్లిక్‌లో ఎవరు ఎంక్వైరీలు చేస్తారు? ఏమీ చేయట్లేదు. అది వైఫల్యం మనం చూస్తున్నాం. ఆ వైఫల్యాల వల్ల మనం ఇవాళ అనుభవిస్తున్నాం. ఒకవేళ మనం ఎళ్లి ఆ గవర్నమెంట్ ఆఫీసర్ మీద కంప్లెయింట్ ఇద్దాము అని అనుకుంటే వాళ్ళేం చెప్తారు? ఆ రోజు ఎంక్వైరీ చేసిన అతను ఇయాల లేడు. అతను ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోయిండు, రిటైర్ అయిపోయిండు అని అంటాడు. అయిపాయే. సస్పెన్షన్ లేదు, ఏమీ లేదు ఆళ్ళకి. అరే లక్షలు లక్షలు లంచాలు తీసుకుంటున్నోళ్ళనే ఒక్కరోజు సస్పెండ్ చేసేస్తారు, పంపించేస్తారు. మన దగ్గర ఎలాంటి ఎప్పుడైతే ఆ స్క్రూటినీ మంచిగా జరుగుతుందో ఇట్లాంటివన్నీ గూడా బయటికి వస్తాయి.